అందరికీ గుడ్ మార్నింగ్. మేము మెయిన్గా షాప్ ఇది పెట్టడానికి రీజన్ ఎక్కువగా షుగర్ బీపీ పేషెంట్లు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ అందించాలని మేము అనుకొని నిర్ణయం తీసుకొని ఇది పెట్టాము. అన్నీ దొరుకుతాయి: కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండు కొర్రలు, జొన్నలు, సద్దలు, రాగులు. వాటితోనే మేము మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ చేస్తాము. ఇంకా స్వీట్ ఐటెం ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో పొంగల్ పెడతాము. ఒక రోజు కొర్రలతో, ఇంకో రోజు అరికెలు, సామలు, ఊదలు అలాగా. ఈవినింగ్ వచ్చేసి బిస్మిల్లాబాతు, కిచిడి ఉంటుంది. రైస్ ఐటెం ఆర్గానిక్ రైస్తో టమాటా రైస్ చేస్తాము. ఇంకా చపాతీ ఉంటుంది మిల్లెట్స్తోనే. ఆల్ మిల్లెట్స్ అన్నీ కలిపేసి మేము గ్రైండ్ చేసి మేమే కడిగి ఆరబెట్టేసి మేమే చపాతీ పిండి చేస్తాము. చపాతీ చేస్తాము. ఆరోగ్యం కోసం అది షుగర్ పేషెంట్సే అని కాదు, మంది మేము పట్టాక చెప్పారు. ఒక వన్ మంత్లోనే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉందన్నారు. ఒక 10 daysకి షుగర్ కంట్రోల్ ఉంది, బీపీ బాగుంది. అందుకే అంటే మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. అందుకు మంచిగా రివ్యూ చెప్పారు హెల్త్ కోసము. ఇది 1.5 year అది. ఫస్ట్లో మేము పెట్టినప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. దీని బ్యాక్ సైడ్ పెట్టాలి. అప్పుడు రామచంద్ర నగర్ సర్కులర్ బ్రిడ్జ్ అక్కడ పెట్టేవాళ్ళం. అక్కడ మేము అంటే షాపు ఏం లేదు అప్పుడు, జస్ట్ మేము ఇంట్లో కుకింగ్ చేసుకొని వచ్చి అక్కడ పెట్టేవాళ్ళం. అప్పుడు అందరూ ఎవరు వచ్చేవాళ్ళు కాదనమాట. సరేలే రోజు రోజు పెరుగుతారు అనుకున్నాం. తర్వాత చిన్న మెల్లమెల్లగా డెవలప్ అయింది. ఇంకా అక్కడ కూర్చొని తినడానికి ఇబ్బంది అవుతుందని సో ఇక్కడికి షిఫ్ట్ చేసాము. పార్సల్స్ కూడా రీజనబులే ఉంటాయి. రీజనబుల్ అని మేము చెప్తాం, బట్ కస్టమర్లు చెప్పాలి. ఫుడ్ కూడా మా దగ్గర క్వాలిటీ అయితే బాగుంటుంది. నా పేరు సుధారాణి. నేను కృషి విజ్ఞాన కేంద్రం రెట్టిపల్లిలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో ఈ మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు మన జీవన శైలిలో మార్పుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా షుగర్, డయాబెటిక్ కావచ్చు, బీపీ కావచ్చు, క్యాన్సర్, అంటే రకరకాల వ్యాధులన్నీ మనకు వస్తున్నాయి అన్నమాట. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కొంతవరకు అంటే మనకు మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. సో అందులో ముఖ్యమైనది మనము ఎక్కువగా తీసుకున్నట్టు వరి, గోధుమ తగ్గించి చిరుధాన్యాల వైపు మొగ్గు చూపడం. మనము గత సంవత్సరం కూడా అంటే 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే వీటిపై అవగాహన కల్పించాలనేసి. వీళ్ళు ఈ నిసర్గ ఆర్గానిక్స్ అనే మిల్లెట్స్ అంటే దీప్తి మరియు మన నవీన్ కలిసి వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీళ్ళు సువర్ణసిరి అన్న మంచి లోగోతో హెల్దీ ఫుడ్ ఫర్ హెల్దీ లైఫ్ అన్న క్యాప్షన్ తో దీన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా ఇంట్లో చేసుకొని తినే అంటే కొంచెం తగ్గిపోయింది. తర్వాత అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట, ఎక్కడ దొరుకుతాయి ఈ చిరుధాన్యాలు. సో వాటితో ఏం చేసుకోవచ్చు, అందరికి కొంతవరకు ఇంకా అవగాహన కల్పిస్తున్న చాలా మందిలో ఇంకా అంత ప్రాచుర్యాన్ని పొందలేదు. కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్క అల్పాహారం ప్రోడక్ట్స్ కావచ్చు, అంటే రవ్వలు కావచ్చు, పిండ్లు కావచ్చు, ఇలాంటి వాటి బియ్యాలు అన్నితో పాటు వీళ్ళు ముఖ్యంగా ఒక ఫుడ్ కోర్ట్ని స్టార్ట్ చేశారు. అంటే స్లోగా అందరికీ అలవాటు చేయాలని. సో వీళ్ళు ముఖ్యంగా అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాకు అనుకూలంగా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు నాకు తెలిసి ఇప్పటికి ఒక 600 మంది ఆ గ్రూప్ లో ఉండడము. సో వీళ్ళు డైలీ వాళ్ళు చేయబోయే మెనూను కూడా అందులో పొందుపరిచి ముందే కస్టమర్స్ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు అనమాట. సో వీటన్నిటి ద్వారా రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే, ఎన్నో లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్ని కూడా ఇందులో కంట్రోల్ అవుతాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వీటిని ప్రోత్సహిస్తూ వీళ్ళు ఒక సదుద్దేశాన్ని కూడా, అంటే ఇవే కాకుండా వీళ్ళు మెయిన్ ఆర్గానిక్ అనేది కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్సే. ఈవెన్ సర్వింగ్ ఇది కూడా వీళ్ళు అంటే మనకు ఎకో ఫ్రెండ్లీ, అంటే అరికానట్ అని అన్నారు కదా, అలాంటివే వాడుతున్నారు. ప్లాస్టిక్ యూసేజ్ అనేది కంప్లీట్ గా తగ్గించి సో ఇలాంటి సదుద్దేశంతో వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇంకా వాళ్ళు అంటే నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు అల్పాహారము మరియు ఈవినింగ్ స్నాక్స్ వరకే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పాన్షన్ పెరిగింది, అంటే దాదాపు 1.5 year నుంచి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మంచి డిమాండ్ వచ్చింది. అలాగే ఇంకా చాలా మందికి అవగాహన కల్పించాలని చెప్పి వాళ్ళు కొంత ఇంకా పెద్ద స్థాయిలో ఇది ఇప్పుడు ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దల నుంచి కూడా ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కొంత దాంట్లో మెలకువలు నేర్చుకోవడానికి కూడా కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో వాళ్ళిద్దరు కూడా ఒక వారం పాటు శిక్షణ కూడా పొందారు. సో వాళ్ళు ఇంకా క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఇంకా విస్తృతం చేస్తారు. అలాగే భోజనం టైంలో కూడా
లంచ్ కూడా అరేంజ్మెంట్స్ కి వాళ్ళు ప్లాన్ చేస్తారు.